హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మేము మొక్కజొన్న గింజలు స్వీట్ చేయని పెడతాకి వెళ్ళాం ఫ్రెండ్స్. స్వీట్ అయితే చాలా బాగా పెట్టాము. అదైతే జానకు 3 గింజలు అయితే పెట్టాలి. అసలు చేనంతా చాలా బెడ్డగా ఉంది. చాలా బెడ్లండి. అసలు ఆ మొక్క వస్తుందో రాదో కూడా చెప్పలేకపోతున్నాము. అలాగని కొంచెం దగ్గరగానే పెట్టాము. ఇంటికి వచ్చేసరికి 1:30, 2 అయిపోయింది. చూడండి, స్వీట్ గింజలు రంగు కలుపుతారు వాటిలో. నేను చేసే పని మీకు చూపిస్తున్నాను. మీరు బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్. మేము ఇలా ఈ చేనంతా పెట్టాలి. చూస్తున్నారా? ఇదైతే పెట్టాము. పెట్టిన తర్వాత కొంచెం 12, 11:30 టైం అయింది. అన్నం తిన్నాక కొంచెం పని ఉంది. పని కూడా చేసేసి ఇంకా వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే గేదెలు చల్లగా నీడగా ఉందని ఇక్కడ గేదెలు అయితే కట్టేశారు. చాలా నీడగా ఉంది. ఇదిగోండి, ఇంకా కొంచెం పని అన్నాను కదా, గట్లు మేము తొక్కేసే గట్లు పైకి ఎక్కేపిచ్చారు. చూస్తున్నారా? కిందకి దిగబడిపోయింది. అయితే మేము పైకి వేస్తున్నాను. నేను ఒక్కదాన్నే వేస్తున్నాను. వాళ్ళందరూ అయితే నీడకి వెళ్ళిపోయారు. చూడండి, ఇక్కడైతే మినప చేను చూస్తున్నారా ఫ్రెండ్స్? ఎంత గడ్డి పట్టేసింది. అసలు గడ్డి ఎక్కువ ఉంది మినప చేను కన్నా. రైతులకి ఏం లాభం ఏమి ఉండదు ఈసారి అయితే మినప చేను వల్ల. కానీ బస్తా వచ్చి 10,000 అంట ఫ్రెండ్స్. ఒక 5 బస్తాలైనా రైతులకి చాలా లాభమే వస్తుందేమో. చూడండి, ఆ గడ్డి వల్ల మేము కోసేటప్పుడు ఏముంటుందంటే గడ్డిలో పాములుండి ఒక్కోసారి చేతిలో కోసేసుకుంటాము. అంత గడ్డి పట్టేసింది. పాములు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకుని కొయ్యాలి ఈ మిరపచేను అయితే. బాయ్ ఫ్రెండ్స్.